మీరు పికప్ పరంగా చూసుకుంటే మాత్రం బండి పక్కా డీజిల్ బండి కాబట్టి 22 మైలేజ్ వస్తుంది. ఓకేనా. సో ఒకవేళ అటు ఇటు చేసుకున్నా 20 అయితే పక్కా. సో దానికైతే తగ్గదు. సో మీరైతే ఒకవేళ ప్రొసీడ్ అవ్వాలనుకుంటే హ్యాపీగా ప్రొసీడ్ అవ్వచ్చు గైస్. ఓకేనా. సో దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఎవరన్నా తీసుకోవాలనుకుంటే మన వెంకటగిరిలోనే ఉంది బండి. డ్రైవింగ్ చేస్తున్నావు అది ఒకసారి చెప్పు కొంచెం ఎలా ఉంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, క్లచ్ కానీ, బ్రేక్ కానీ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? బండి అయితే స్మూత్గా వెళ్తుంది. ఓకే, ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి అయితే. ఏసీ కూడా సూపర్గా వస్తుంది. సూపర్. సో ఇంకేదైనా సస్పెన్షన్ వీక్ కానీ, ఏదైనా సౌండ్స్ కానీ, నాయిస్లు కానీ ఏమైనా వస్తున్నాయా? మీరే చూస్తున్నారు కదా, నాయిస్ ఏం రావట్లేదు. ఇంకా సస్పెన్షన్ సో కస్టమర్స్కి అయితే తీసుకోవడానికి ఇబ్బంది లేదుగా, తీసుకోవచ్చా? హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఏదైనా గేర్ స్మూత్గా పడుతుందా? గేర్లు అంతా సూపర్. సో పికప్ పరంగా. హలో గైస్, దిస్ ఇస్ అవినాష్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ అవినాష్ కార్ ఏజెన్సీ. ఇప్పుడు మీరు చూస్తున్న కార్ వచ్చి i20 ఆస్ట్రా టాప్ ఎండ్. సో బండి పరంగా చూసుకుంటే చాలా బాగుంది. పక్కా టచ్అప్స్ అయితే ఉన్నాయి. 2014 మోడల్, 1,71,000 తిరిగింది. సో బండి పరంగా అయితే మనకు వెంకటగిరి లొకేషన్లో ఉంది. 0155 ఫ్యాన్సీ మంచి సీక్వెన్స్ నెంబరు. ఆస్ట్రా ఏబిఎస్ మోడల్ గైస్. ఓకే, ఆస్ట్రా ఏబిఎస్ మోడల్. బండి పరంగా అయితే మనకు చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఎవరన్నా మంచి టెస్ట్ డ్రైవ్లకు కానీ, లాంగ్ జర్నీస్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో డీజిల్ బండి. సో టైర్స్ పరంగా అయితే మీరు ఇమ్మీడియట్గా వేసుకోవాల్సిన నీడ్ లేదు. బట్ ఒక 35% అయితే ఉన్నాయి టైర్లు. మొత్తం కూడా మనకు అలాయ్ వీల్సే ఇస్తాడు. ఓకే, సో అలాయ్ వీల్స్ ఇస్తాడు. బండికి గ్లాసెస్ కూడా ఎక్కడ చేంజ్ అవ్వలేదు గాయస్. సో 4 పవర్ విండోస్ వర్క్ అవుతున్నాయి. అంతా కూడా మంచి క్వాలిటీ ఉంది. ఇది ఒక్కటే మీకు చిన్న డ్యామేజ్ ఏంటంటే ఇది కూడా ఓనర్ చేయిస్తా అన్నాడు ఇక్కడ వెంకటగిరిలో. సో నీట్గా చేసేవాళ్ళు లేరు అనమాట. ఓకే, ఇంజిన్ పరంగా చాలా బాగుంది. ఇప్పుడు ఒకసారి మనం ఇంటీరియర్ చెక్ చేద్దాం. సో ఇంటీరియర్ అయితే ఒకసారి చెక్ చేయండి ఇది. సో ఇది చూడండి, ఎక్కడ ఎటువంటి సింబల్స్ లేవు. ఓకే, సో కస్టమర్ చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నాడు కాబట్టి అంత నీట్గా ఉంది బండి. ఓకే, ఇది 1,71,000 తిరిగింది. సో ఓన్లీ హ్యాండ్ బ్రేక్ సింబల్ మాత్రమే ఉంది. ఇది ఫ్రంట్ డాష్ బోర్డు. చూడండి ఎంత నీట్గా ఉందో. సో బండి చాలా బాగుంది. ఆస్ట్రా టాప్ ఎండ్ అండ్ పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది గాయస్. ఓకేనా, పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది. మీరు 6 గేర్స్, 6+ రివర్స్ గేర్ అనమాట. ఓకే, 6 గేర్స్ వస్తుంది మనకి. ఎక్కడా కూడా ఎటువంటి ట్రబుల్ లేదు. అంతా కూడా బాగుంది. ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు, ఫోర్త్ గేరు అంతా కూడా స్మూత్గానే పడుతుంది. ఓకే, 6th గేర్. ఓకే, రివర్స్ కెమెరా చూసుకుంటే ఓకే మిర్రర్లో ఇచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది గైస్. హ్యాపీగా ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, మన వెంకటగిరిలోనే ఉంది బండి అయితే. సో నీట్గా ఉంది గైస్ బండి. ఎవరు తీసుకోవాలనుకున్నా సరే కళ్ళు మూసుకొని తీసుకొని హ్యాపీగా ప్రొసీడ్ అయిపోవచ్చు గైస్. బండి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గైస్. ఏసీ కానీ, డీజిల్ ఇంజిన్ అసలు మీకు పెట్రోల్ ఇంజిన్కి ఎలాగైతే వస్తుందో అంత స్మూత్గా ఉంది ఇంజిన్. నాయిస్, ఎటువంటి నాయిస్ లేదు. ఓకేనా, సస్పెన్షన్ బాగుంది. క్లచ్ ప్రాబ్లం ఏం లేదు. బ్రేక్ కానీ, ఎక్సలేటర్ ప్రాబ్లం కానీ ఎటువంటి ఇష్యూ లేదు గైస్. ఓకేనా, సో మీరు కళ్ళు మూసుకొని ప్రొసీడ్ అయిపోవడమే. ఇంకా 3.5 లక్షకి ఎవడు గైస్ ఇస్తాడు ఇటువంటి 2014 ఆస్ట్రా టాప్ ఎండ్ వెహికల్? ఓకే, సో మీకైతే ప్రైస్ నెగోషియబుల్ ఉంది. ఓకేనా, సో డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడదాం. సిట్టింగ్ వేద్దాం. ఎటువంటి సిట్టింగ్? సో డీజిల్ ఇంజిన్ చూడండి. ఎక్కడ స్మోక్ అయితే ఎక్కడ లేదు. ఓకేనా, మీకు లైట్ డౌన్ చేసి చూపిస్తే మీకు క్లారిటీ తెలుస్తుంది కానీ వైట్ స్మోక్ ఉంటుంది. ఎక్కడ ఎటువంటి స్మోక్ లేదు. ఇంజిన్ పరంగా చాలా నీట్గా ఉంది. ఓకే, చూడండి ఇది మనకు కంపెనీ పెయింట్ ఎలాగైతే ఇస్తాడో
అలాగే ఉంది. సో పిల్లర్స్ కంపెనీ నుంచి వచ్చిన స్టాంపింగ్స్ అన్నీ కూడా అలాగే ఉంది. సో బండి పరంగా ఇంజిన్ పరంగా చాలా బాగుంది గైస్. సో ఇబ్బంది లేదు, మీరు కావాలనుకుంటే ప్రొసీడ్ అవ్వచ్చు. టచ్అప్స్ అయితే పక్కా అయ్యండి.